ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇన్ని సినిమాలు చేశారు కదా, ఇంతమందితో ఇలాంటి బాండింగ్ ఉంది అని చెప్తున్నారు. ఎక్కువగా మీకు బాండింగ్ ఎవరితో ఏర్పడింది? ఇప్పటికి స్టిల్ మీరు టచ్లో ఉండేది ఎవరితో? జలంధరక్క, చంద్రబాబు గారి భార్య భరణి గారితో. ఇప్పుడు మొన్న కూడా మాట్లాడాను భరణి గారితో. ఒక 10 days ముందు మాట్లాడితే, ఏంటి నా మీద కంప్లైంట్ చేశారంటట. మీ మీద కంప్లైంట్ చెప్పమంటారా? ఎందుకండి అన్నారు ఆయన. నా హెయిర్ స్టైలిస్ట్తో చెప్తున్నా, ఇంకా ఎందుకురా ఆవిడ దగ్గరే పనిచేస్తున్నావు, బయట వదిలేయరా, మొహం ఎలా చూస్తావురా అన్నారు. అంటే Okay. అంత చనువు ఉంది మాకు. అదే ఫన్ ఉండేది ఆ రోజుల్లో. నైస్ నో. సో ఈ సినిమా చూడడానికి, ప్రేక్షకుల్ని రప్పించడానికి ఇందులో మెయిన్ పాయింట్ ఏముంది? ఫ్యామిలీ. అదే ఇందాక నేను అన్నట్టు, ఒక్క సీను, ప్రతి సీను వాళ్ళ ఇంట్లో జరిగినట్టే ఉంటుంది. మ్మ్. వాళ్ళ అమ్మాయి ప్రభాకర్ గారి డాటర్ అండ్ మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ మీకు ఎట్లా అనిపించాయి? వాళ్ళతో నటించేటప్పుడు వాళ్ళు ఎలా అనిపించింది? వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ? ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ని అర్థం చేసుకుని చేశారు మ్మ్. పిల్లల్ని. కొత్త వాళ్ళైనా కూడా, కొత్త వాళ్ళంటే వాళ్ళకి ఇది ఫస్ట్ మూవీ కాదు, మ్మ్. అంతకుముందు ఏదో చేసినట్టు ఉన్నారు. మ్మ్. కానీ అంత డీప్గా నేను వాళ్ళ దగ్గర డిస్కస్ చేయలేదు. మ్మ్. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వరకు కరెక్ట్గా ఎంత కావాలో అంత చేశారు. మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీరు అక్కడ ఉన్నప్పుడు, అందట్లో మీరే సీనియర్, ఇన్ని సినిమాలు చేసింది. సో మీతో వాళ్ళు నటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఎట్లా ఉంటుంది? వాళ్ళు మిమ్మల్ని అంటే ఆ పలకరించే తీరు? విషయంలో చెప్పాలంటే పిల్లలు నిజంగానే, నేను ముందు ఫస్ట్ వాళ్ళని కంఫర్ట్ జోన్లో తీసుకున్నాను. మ్మ్. మాకు ఏంటంటే అప్పట్లో ఒక భయం ఉండేది. మ్మ్. ఒక రామారావు గారి పక్కన కూర్చోలేము, మ్మ్. పక్కన యాక్ట్ చేయాలంటే మనం ముట్టుకుంటే ఏదైనా అంటారేమో, మ్మ్. అయ్యో నాగేశ్వరరావు గారితో ఎలా మాట్లాడాలి అని ఒక భయం ఉండేది. ఒక 4-5 పిక్చర్ చేసే వరకు మనకి ఆ కంఫర్ట్ రాదు మ్మ్. వాళ్ళతో. ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ First పిక్చర్లోనే వాళ్ళు ఓకే అండి, పర్వాలేదు, చల్తా అన్నట్టు వచ్చేస్తున్నారు. ఆ. అది కూడా మాకు ఏంటంటే, నా వరకు వచ్చేటప్పుడు ఫస్ట్ డే నేను వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం నుంచే షూటింగ్, మార్నింగే వెళ్ళిపోయాను. మ్మ్. అంటే ఎందుకు వెళ్ళానంటే, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, మ్మ్. ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉందని మనం కూడా తెలుసుకోవచ్చు. మ్మ్. ఒక డైరెక్టర్ మైండ్ ఎలా ఉంటుంది, కెమెరామెన్ మైండ్ ఎలా ఉంటుంది, కో స్టార్స్ మైండ్ ఎలా ఉంటుందని మనం కూడా అర్థం చేసుకోవచ్చు కదా అని నేను మార్నింగే వెళ్ళాను. మ్మ్. పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళు ఒక, అయ్యో సీనియర్ ఆర్టిస్ట్ వచ్చారని ఒక భయం. మ్మ్. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని, నీ పేరేంటి, నువ్వు ఏం క్యారెక్టరు, మ్మ్. ఇవన్నీ అడిగేటప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఆన్ స్క్రీన్లో అదంతా మంచిగా కనిపిస్తుంది. మ్మ్. ఓకే, అవును. వాళ్ళు ఇప్పుడు మీరు చూసేటప్పుడు, దివిజ అమ్మాయి బయట దివిజ అయ్యి ఉండొచ్చు, ఆ వెంకటరామయ్య గారి తాలూకా చూసేటప్పుడు సుధగారు కూతురు అనే, అవును. సీతమ్మ గారు కూతురు అనే చూస్తారు. మ్మ్. సుధా కూతురు అని తెలియదు. అక్కడ సుధా కనిపించదు, దివిజ కనిపించదు. మ్మ్. అదే అక్కడ కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి మనం చేయగలిగాం. ఓకే. ఇప్పటి వరకు మీకు అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో బాగా తృప్తినిచ్చిన అంశాలు ఏంటండి? ఒకవేళ మీరు హీరోయిన్ కాకపోతే ఏమయ్యే వాళ్ళు ఉండే? ఎక్కడో ఒక టీచర్ అయ్యి, టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళే వాళ్ళ? అది కూడా ఏంటంటే, ఒక్కటి టీచర్ అవుతే ఏదో ఒకటి అచీవ్ చేస్తే కానీ ఒక 10 మందికి తెలుస్తుంది, అంతే కదా. టీచింగ్ ప్రొఫెషన్ అంటే, నాకు టీచర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు చెయ్యి ఇరిగిపోయింది, కింద పడిపోయి. చెయ్యి కట్టుకుని ఈ చేత్తో గోడకి రౌండ్గా గీతలు పెట్టి, పిల్లలు అనుకుని నేల మీద పెట్టి, కరెక్ట్గా చదవండి లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది అనేదానంట. ఓకే. అంటే అంత టీచింగ్ మీద నాకు ఎక్కువ ఉంటుంది. టీచర్ అయ్యి ఉండొచ్చు, కానీ టీచర్ అయితే ఒక 10 మందికే తెలుస్తుంది. ఇప్పుడు యాక్ట్రెస్ అవ్వడం వల్ల లక్షలాది మందికి తెలుస్తుంది. మీకు అసంతృప్తి, తృప్తినిచ్చిన 2 సినిమా ఇండస్ట్రీలో 2 చెప్పాలి? అన్నీ సాటిస్ఫైడ్గానే ఉంది అన్ని విషయాల్లో. అన్ని విషయాల్లో. సో అసంతృప్తి అనేది ఏం లేదు. లేదు. ఓకే. సో ఈ తరం జనరేషన్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మనం చెప్పే అంత ఇది లేదు, ఎందుకంటే వాళ్ళకి అన్ని అడ్వాన్స్గా ఉంది. ఇంకా వాళ్ళకంటే మనమే అప్డేట్ అవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే పాత వాళ్ళే అప్డేట్ అవ్వాలి, అంతే అంటారు. నాలాంటి వాళ్ళు. వాళ్ళు అన్నీ అప్డేటెడ్గానే ఉన్నారు. ఒక్కటి ఏంటంటే, ఏది వచ్చినా ఫేస్ అవ్వండి. తప్పు అని తెలిస్తే చెయ్యకండి. మీకు మొదటి నేర్పించేది ఎవరు? అమ్మ. ఈ లోకం ఎవరని చూపించేది అమ్మ నాన్న. వాళ్ళకే మీరు వాళ్ళ మాట వినకుండా పక్కన ఉన్న వాళ్ళ మాట వింటే మీరు ఏమవుతారు?
అది ఆలోచన ఉండాలి. తప్పు మంచి చెడు తెలుసుకోండి. ఇది అడ్వైసో లేకపోతే ఏమనుకుంటారో, కానీ ఏది వచ్చినా ఫేస్ చెయ్యడం నేర్చుకోండి. గ్రేట్ మెసేజ్. తప్పు అడుగు వెయ్యకండి. తప్పు అని తెలిసి వెయ్యకండి. గుంటలో ఉందని తెలుస్తుంది. ఇప్పుడు బైక్లో వెళ్తున్నావు, స్పీడ్గా సర్రమని వెళ్తున్నావు, ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు తప్పు చేస్తున్నావు, పక్కన ఉన్న వాళ్ళకి నీ వల్ల న్యూసెన్స్ వస్తుంది. పోతే నువ్వు ఒక్కడు పోట్ల పక్కన ఉన్న వాళ్ళకి ఎంత న్యూసెన్స్ చేస్తున్నావు, అది ఆలోస్తే స్పీడ్ వెళ్ళడు. మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఒక మదర్గా ఇంట్లో పిల్లల విషయంలో మీరు ఎట్లా ఉంటారు? ఇవన్నీ కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు మిస్ చెప్తూ ఉంటారు. అయ్యేదాన్ని ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను. ఇప్పుడు పిక్చర్లో ఎలా ఉంటానో అలాగే ఫ్రెండ్లీగానే మధురగానే ఉంటాను. ఓకే. ఆడుకుంటాను. ఇంట్లో నేను ఉంటే నా మనవరాలతో హ్యాపీగా ఆడుకుంటాను. మేమిద్దరు ఏసీ ఆన్ చేసుకుని టీవీ పెట్టుకుని డాన్స్ చేసేవాళ్ళు. హైడ్ అండ్ సీక్ ఆడుకుంటాం. ఒక మనవరాలండి? ఒక మనవరాలు, ఓకే. 6 years అవుతుంది. ఓకే. హ్యాపీగా ఇద్దరు బయటికి వెళ్ళిపోతాం. బాబు పాప లేకపోతే అమ్మాయి వాళ్ళు మనవరాలు. ఓకే. ఏంటంటే తనకి హ్యాపీగా, నేనుంటే హ్యాపీ. మా మదర్ సుధాని ఎలా పిలుస్తారో ఇది పిలుస్తుంది. సుధా అని పిలుస్తుంది. అది ఎంత మంది ఉన్నా సుధా అంటుంది. ఓకే. చాలు కదా, అదే తృప్తిగా ఉంది. కానీ తనకు కూడా నేను చెప్పాను, నాన్న ఒక సర్టన్ ఏజ్ వరకు ఓకే, తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత సుధాని పిలిచేవనుకో చూసేవాళ్ళు నిన్నే అనుకుంటారు, ఇదేంటి ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా సుధాని పిలుస్తుంది, అలా అనకూడదు. ఓకే ఇప్పుడైతే బాగానే ఉందిరా, తర్వాత అది దానికి చెప్పాల్సింది చెప్పా. ఓకే. నైస్. ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నా. నైస్. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ మాట్లాడేటప్పుడు కూడా సంతోషంగానే మీ ఫేస్ లో మాట్లాడుతున్నా. ఎంత హ్యాపీగా, ఎంత అసలు మీరు జీవిస్తూ ఉన్నారు అసలు. నేను మిమ్మల్ని అదే చూస్తా ఉన్నాను. అమ్మ క్యారెక్టరు, అక్క క్యారెక్టరు, చెల్లి క్యారెక్టరు, వైఫ్, ఇన్ని చేశారు కదా. ఇంకా నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుండు అని ఏమైనా ఉందా నే మీకు? ప్రతి చోట చెప్పేదే, విల్లన్ క్యారెక్టర్ ఇవ్వండి స్వామి అని. మీరు- ఎవ్వరు ఏ డైరెక్టర్ పట్టించుకోవట్లేదు నన్ను. అలా బాలచందర్ గారు ఒక్కడే చెప్పలేదా character. మీకు? ఆయన ఉంటే కూడా ఇది చేసేవారు కాదు. మీరు సూట్ కారు అన్నప్పట్లో. రాదు. ఓకే. అట్లీస్ట్ రిటైర్ అయ్యే లోపల ఎప్పుడైనా ఎవ్వరు చెవికైనా వెళ్ళి ఇవ్వకుండా ఉంటారా? ఆశ తీరకుండా ఉంటుందా? ఇప్పుడు ఇది ఐ డ్రీమ్ కాదు, ఇది మై డ్రీమ్. యువర్ డ్రీమ్. మీ ఈ ఏంటి మీ ఇది ఉంది కదా అండి, మీరు ఒక విలన్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారు కదా. సో ఏ డైరెక్టర్ కన్నా ఇది ఈ చూసిన వాళ్ళు విని ఇచ్చేవాళ్ళు మీకు ఇస్తే ఇస్తే చేయకుండా బాగుంటుంది. మేబీ నేను చేయలేనని వాళ్ళు నా మీద నమ్మకం లేదేమో. అదే అంటే అదేనేమో. సూట్ అవుతారో కాదో అని మేబీ ఎవరికైనా తెలుస్తుంది. అది మంచి డైరెక్టర్ ఇచ్చి ఎవరైనా ఉంటే. చూద్దాం అది. మ్మ్. కానీ ఒక్కటి మాత్రం ఇప్పుడు అది టైటిల్ గుర్తులేదు నాకు. మ్మ్. మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూర్య వాళ్ళ అబ్బాయి జాన్ అని ఒక డైరెక్టర్, కొత్త అబ్బాయే. మ్మ్. ఈజ్ అ డాన్స్ మాస్టర్. తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. అందులో కొంచెం రఫ్ క్యారెక్టర్. ఓకే. రఫ్ అంటే ఒక మర్డర్ చేసే అంత వరకే వెళ్తాను. కానీ విలన్ కాదు కానీ అంటే ఎందుకు చేస్తుంది అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది ఓహోహో. ఇప్పుడు రివీల్ చేయలేను నేను. ఓకే. దానివల్ల ఇదే నా సొల్యూషన్ అనుకుంటారు. ఆమెలో కూడా చంపడానికి వరకు చంపేస్తారు కదా ఆమెలో. అది ఆ సిచ్యువేషన్ వల్ల వచ్చింది. మ్మ్. ఇది కూడా అదే, మ్మ్. ఇదే సిచ్యువేషన్ వల్ల వస్తుంది. మ్మ్. సినిమాల్లో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఇంకా వేరే దాంట్లో కూడా ఎంట్రీ అవుతూ ఉంటారు, డైరెక్షన్ సైడ్, ప్రొడ్యూసర్ గాను. మరి మీకు ఎప్పుడు అట్లా అనిపించలేదా? ఒక 4 రోజులు బాలచంద్ర గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళా. ఆ. ఇక జన్మలో డైరెక్షన్ సీట్కే వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే అది టెన్షన్ జాబ్ అమ్మ. ఆ. మనకి రాని దాని దగ్గరికి వెళ్ళకూడదు. మ్మ్. నేర్చుకోవడం వేరే, దాని జోలికి వెళ్ళడం వేరే. మ్మ్. ఎందుకు ఇంకో వాళ్ళని బాధ పెట్టి మనకి రాంది చేయకూడదు. నా మీదే డైరెక్షన్ చేసే అంత కెపాసిటీ నాకు లేదని నేను తెలుసుకున్న తర్వాత వెళ్ళకూడదు. ఇంకో వాళ్ళని, ఇంకో ప్రొడ్యూసర్ని నేను బాధ పెట్ట తలుచుకోలేదు నేను రాను కూడా. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఇప్పుడు ఇది వెంకటరామయ్య గారి తాలూకా వస్తుంది. మ్మ్. ఇంకోటి ఆ జాన్ అని అబ్బాయి చెప్పాను కదా, అదొకటి వస్తుంది. మ్మ్. విశ్వనాథన్ అనుకో అని సూర్య గారిది చేస్తున్నాను, వెంకీ అట్లూరిది. ఓకే. తమిళ్లో 7G రెయిన్బో కాలనీ అని, 7G బృందావన్ కాలనీ పార్ట్ 2.
ఓకే. తర్వాత నీరు నెరుపుమని ఒక పిక్చర్ అసలు ఫుల్ చేస్తాను. బిజీ ఉన్నారు అసలు మీరు ఇంకా. హ్యాపీగా ఆ! ఇప్పుడు కనపడలేదు అంటారు కానీ అప్పుడప్పుడు చేస్తున్నాం అన్ని లాంగ్వేజ్. ఓకే. మన పాన్ ఇండియా అన్నట్టు పాన్ సౌత్ అని నేను అయిపోయాను. సినిమా రిలీజ్ అవుతోంది మరికొన్ని రోజుల్లో. ఈ సినిమా గురించి వ్యూవర్స్‌కి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ద్వారా చెప్తున్నాను, ఈ మంత్ 17th రిలీజ్ అవుతుంది. తప్పకుండా దీంతో ప్రతి ఫ్యామిలీ వాళ్ళు కనెక్ట్ అవుతారు. హ్మ్. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ మీరే కూడా ఓ ఇలా జరిగింది కదా మన ఇంట్లో అని అనుకుంటారు. తప్పకుండా వచ్చి థియేటర్లో చూడండి. దయచేసి పైరసీ చూడకండి. ఎందుకంటే ఇది 150, 200 మంది కష్టపడి పనిచేస్తున్నాం. ఆ కష్టాలకు కొంచెమైనా ఫలితం ఉండాలి కదా. ఒక్క క్షణం కూర్చుని చూసేసి ఏం వద్దు ఏం చేశారు అని చెప్పడం కాదు. కరెక్ట్. వీళ్ళ కష్టాలు ఏంటో మీకు తెలుసుకోండి. సూపర్. అది మీరు పైరసీ చూడకుండా థియేటర్కి వచ్చి చూడండి. నేను చెప్పినట్టు ఇందాక నేను అన్నట్టు మీరు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఈ మంత్ 17th రిలీజ్ అవ్వబోతుంది. టైటిల్ వెంకట్రామయ్య గారు తాలూకా. తప్పకుండా చూడండి. మీకు నచ్చి తృప్తిగా అట్లీస్ట్ ఒక్క చుక్క కన్నీళ్ళతో బయటకు వస్తారు. అది గ్యారంటీ. సో ఈ సినిమాలో కూడా ఏడిపించారనమాట మీరు. ఎనీవేస్ మన పుట్టుకతో ఏడ్చవలేదా కానీ ఇలా ఏడిపించడంలో ఉంది. విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ ద టీమ్ అండి. Thank మీకు you. కూడా అంటే మళ్ళీ సుధా గారి క్యారెక్టర్ ఇలా అని గుర్తు చేసుకునేలా ఉండాలి ఈ సినిమా అని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.